రోజు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అంటే అది ఖచ్చితంగా మా రారండోయ్ వంటలు చేద్దాంతోనే అవుతుంది. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఉప్పల్ నుంచి శ్రావణి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంకేంటండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? ముగ్గురండి. ముగ్గురు పిల్లలు. ఓకే, ఎంత ఏజ్? 13 years. ఓకే. 11 years. ఓకే. 8 years. ఓకే, మీరు చూస్తే చాలా చిన్నోళ్ళ ఉన్నారు. ఓకే, మరి అందరూ స్కూల్కి వెళ్తున్నారు? అందరు వెళ్తారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే మీరు ఖాళీ ఇంట్లో. ఓకే, మరి సో కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు? చేస్తానండి. సరే, మరి ఇంకా పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ కదా, పిల్లల కోసమైనా నేర్చుకోవాలి. వాళ్ళ కోసమే. యా, ఓకే. మరి ఈరోజు మాకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? మీరు మక్కాయి సింగాడ. మక్కాయి సింగాడ. సింగాడ. ఎక్కడ అంటే ఏదైనా స్పెషాలిటీ ఉందా? కర్ణాటకలో ఎక్కువ స్పెషల్ అండి ఇది. కర్ణాటకలో స్పెషల్. ఎక్కడి నుంచి అంటే లైక్ మీరు కర్ణాటక సైడ్ లేకపోతే నేర్చుకున్నారా? లేదండి, నేర్చుకున్నాను కొత్తగా. స్పెషల్స్ కావాలని. ఓకే, మీరు నేర్చుకున్నారు. కుకింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఓకే. సో ఎక్కడైనా టేస్ట్ చేస్తే కంపల్సరీగా ఆ రెసిపీ నేర్చుకుంటానండి. ఓకే ఓకే, సరే. మరి మాకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఓకే, చెప్పేసేయండి. బేబీ కార్న్ అండి, టమాటో, ఓకే, ఆనియన్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా. ఓకే, అంతేనా? అంతే. ఓకే, మరి సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చేద్దామండి. సరే, ముందుగా కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలండి కడాయిలో. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? బిజినెస్. ఓకే, అందరూ ఇక్కడే హైదరాబాద్లోనే సిటీండా? లేదండి, కరీంనగర్ మాది. కరీంనగర్. దీనిలో ఫస్ట్ ఆనియన్స్ వేద్దామండి. ఓకే, కొంచెం ఫ్రై కావాలండి. ఇవి ఎక్కువ కావాల్సిన అవసరం లేదండి. టమాటా యాడ్ చేయాలండి. ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారనమాట? అవునండి. సో ఇంట్లో హెల్పింగ్ ఏమైనా ఉంటుందా హస్బెండ్ దగ్గర నుంచి మీకు? హస్బెండ్ దగ్గర నుండి ఏముండదండి. ఏముండదా? వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. అవును, వాళ్ళు బిజినెస్ అన్నారు కాబట్టి ఇంకా బిజినెస్ కి మీనింగ్ వెళ్తానండి. షాప్ లోకి వెళ్తాను నేను కూడా. సో ఇల్లు షాప్ రెండు ఒకే దగ్గర ఉంటాయి మాకు. సో షాప్ ఇల్లు రెండు మెయింటైన్ చేయాలండి. ఓకే, ఏం బిజినెస్ అండి? మామూలుగా ఇట్లా ఏజెన్సీ ఉంటుంది కదండి, డిస్ట్రిబ్యూటర్. ఓకే ఓకే, అలా ఒక 20 ఉన్నాయండి. ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయండి, వాటన్నీ చూసుకోవాలి. ఓకే, కొన్ని కాజు యాడ్ చేయాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఈ మూత పెట్టేసుకొని ఒక 10 minutes అలా కొంచెం మగ్గనివ్వాలండి. ఓకే. సో ఇంకేంటి మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు ఇంకా? ఎక్కువ హాబీస్ అంటే కుకింగే అండి. పిల్లల కోసం ఎక్కువ స్పెషల్ ట్రై చేస్తూ ఉంటాను ఊరికే. పిల్లలకి ఎప్పుడు కొత్తగా పెడితేనే బాగా తింటారు కదండి వాళ్ళు. ఎక్కువ రొటీన్ పెడితే వాళ్ళకి తిని తిని బోర్ కొట్టేస్తుంది. సో మరి కొత్త కొత్త రెసిపీస్ అన్ని మరి రారండోయ్ చూస్తూ నేర్చుకుంటారా? చూస్తారు డైలీ? ఇంకా చూసానంటే రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటా పిల్లలకి. సో పిల్లల మీద ప్రయోగిస్తారనమాట? అంతే అండి, ఎక్కువ పిల్లల పైన. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ పిల్లలకి అవి మెయిన్ కదండి. అవును, స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆకలిస్తుంది అంటారు, వచ్చిన తర్వాత వెంటనే ఏదో ఒకటి చేసి పెట్టాలి కంపల్సరీ. ఈ ఆఫ్టర్నూన్ టైంలో అదే అవుతుందండి ఎక్కువ. అంతే. సో మళ్ళీ కొంచెం కొత్తవి ట్రై చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి కూడా. సో మీరు ఫ్రీగా ఉండే టైంలో కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తా ఇదే చూస్తూ ఉంటానండి ఎప్పుడు. ఓకే అండి, ఇవి మగ్గాయండి. ఓకే, చూడండి ఇలా అయితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి.
ఇవన్నీ కొంచెం కూల్ అయ్యేంత వరకు పక్కన పెడదామండి. మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఓకే. సో అవి చల్లారిన తర్వాత మిక్సీ చేయాలండి. అవి కూల్ అయ్యేంత వరకు మనం కర్రీ ప్రాసెస్ చేసుకుందామండి. ఇంకా స్టవ్ వెలిగించుకుందామండి. కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. ఆనియన్ తీసుకుందామండి ఫస్ట్. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టమాటా యాడ్ చేయాలండి. యాక్చువల్గా ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగా టేస్ట్ ఉంటుందండి. సో ఎక్కువసేపు మగ్గించుకుంటే బాగుంటుందండి. కొంచెం అల్లం పేస్ట్ అండి. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఓకే. ఇది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తింటారు సాల్ట్, కొంతమంది తక్కువ తింటారు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. ఓకే. ఓకే అండి, ఇవి బాగా ఫ్రై అయ్యండి. గ్రైండ్ చేసుకుందామండి. ఓకే. అవి చల్లార్చినవి చల్లార్చినవి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. పేస్ట్ దీంట్లో యాడ్ చేయాలి. ఓకే. ఆన్ చేసుకుందామా? యాక్చువల్గా దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏం తింటుంటారండి? అంటే వెజ్జా నాన్ వెజ్? ఎక్కువ వెజ్ అండి. మేము టోటల్గా వెజ్జే తింటాం. ఓకే. ఓకే. సో కంప్లీట్ మీరు వెజ్ అన్నమాట. సో అందుకని వెజ్ లో డిఫరెంట్ వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. అవునండి. కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఓకే అండి. కొంచెం పేస్ట్ ఉడికేంత వరకు కొంచెం కవర్ చేయాలండి. ఒక 2 minutes అలా అంతే. ఒక 2 minutes. సరే అండి. ఓకే అండి, ఇది కుక్ అయిపోయింది. మంచి కలర్ వచ్చిందండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై కావాలండి మంచిగా. అలా అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి. సో కొంచెం అది మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది కదా. దీంట్లో నెక్స్ట్ బేబీ కార్న్ యాడ్ చేయాలండి. సో బేబీ కార్న్ ప్లేస్ లో ఏదైనా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. మనకు ఒకవేళ బేబీ కార్న్ నచ్చకపోతే పన్నీర్ అయినా చేసుకోవచ్చు. సింపుల్ గా ఫాస్ట్ గా కావాలంటే ఆలు అయినా చేసుకోవచ్చు అండి. ఓకే.
స్పైసెస్ పౌడర్ అండి. దీంట్లో రెడ్ చిల్లీ, ధనియా, మన లవంగాలు, యాలకులు, కసూరి మేతి, జీరా, సాజీరా, ఓకే అన్ని మిక్స్ కొంచెం చేసి సాల్ట్. ఓకే మీరు అన్ని డ్రై రోస్ట్ చేయాలండి, మంచిగా డ్రై రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ కర్రీకి మెయిన్ గా ఈ పౌడరే టేస్ట్ వస్తుందండి. ఓకే మీ స్పెషల్ అన్నమాట మసాలా. లాస్ట్ లో ఇది యాడ్ చేయాలండి. సో అది యాడ్ చేస్తేనే దానికి టేస్ట్. అవునండి. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా క్లోజ్ చేయాలండి. బేబీ కార్న్కి ఈ మసాలా అంతా మొత్తం అలా పట్టేలా ఒక 1 మినిట్ అట్లా క్లోజ్ చేసుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. ఓకే ఓకే అండి. ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడడానికి అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. టేస్ట్ చూద్దాం. ఓకే, బౌల్లోకి తీసుకుందామండి. ఓకే కొంచెం లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. రెడీ అండి, మకాయి సింగడ. మకాయి సింగడ. ఓకే టేస్ట్ చేసి చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. మకాయి సింగాడ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మకాయి సింగాడ కావలసిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. మకాయి సింగాడ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీడిపప్పు వేసి మగ్గించి చల్లార్చి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని తర్వాత మిక్సీ పట్టించిన ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసుకొని కారం వేసి మగ్గించి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మకాయి సింగాడ రెడీ. మకాయి సింగాడ టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. చపాతీకి కానీ అలా వేడి వేడి అన్నకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మీరు చేసిన మసాలా ఏదైతే అందుకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది అనిపించింది నాకు. కర్రీకి ఫ్లేవర్ అదే అండి. యా, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది, రెగ్యులర్ కర్రీస్ లా కాకుండా మనం బయట రెస్టారెంట్ లో తిన్న టేస్ట్ వస్తుంది. ఎస్ చాలా డిఫరెంట్ వచ్చింది. సో ఇదైతే చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? పొటాటో పునుగుల కర్రీ అండి. పొటాటో పునుగుల కర్రీ. ఓకే, మరి మనం ఆలు అంటే ఫేవరెట్ కదండి. Yes. ఆలుతో ఎన్ని వెరైటీ చేసుకున్నా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఎస్. సరే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. బాయిల్డ్ పొటాటో అండి, ఓకే, కార్న్ ఫ్లోర్ అండి, శనగపిండి, ఓకే, టమాటో, చిల్లీ పౌడర్, ఆనియన్, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, కరివేపాకు, ఓకే, అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో బాయిల్డ్ పొటాటో యాడ్ చేసుకోవాలండి ఫస్ట్గా. సో పొటాటోస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అవునండి. కదండి, ఇష్టంగా తింటారు. దీనికి సరిపడా కొద్దిగా కారం అండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. శనగపిండి, ఓకే, కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి, కొద్దిగా గరం మసాలా, ఓకే. సో వీటిని మెత్తగా స్మాష్ చేసేయాలండి ఇలా. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఓకే, సో ఆ లోపు ఆయిల్ వేయడంత లోపు మనం ఇవి చేసుకుందాం. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి.
సో ఇది పొటాటో అనేది మన చేతికి బాగా అంటుకుంటుంది కదండి. అవును. సో బాల్స్ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఆయిల్ తీసుకోవాలి. సో ఇలా రౌండ్ బాల్స్ చేసి జస్ట్ ఇలా పునుగుల్లాగా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. ఓకే అండి, ప్రిపేర్ అయిపోయాయండి. ఓకే. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. సో ఇవన్నీ దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. టిష్యూ పేపర్లో తీసుకున్నామండి. ఓకే. మంచి కలర్లో వచ్చాయి. అవును. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఓకే. కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి కర్రీకి సరిపడంత. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాలండి. సో ముందుగా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఓకే. సో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? కొంచెం చేస్తానండి, బట్ ఒకేషన్స్ బట్టి చేస్తానండి. రెగ్యులర్గా ఏం లేదండి. అంటే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి. హస్బెండ్ ఒక్కడే, సో అత్తమ్మ వాళ్ళు కూడా మాతో ఉంటారు. ఎక్కువ పూజ అది అత్తమ్మ చేస్తుంది, నేను సైడ్గా ఉంటానండి. అన్ని రెడీ పెడతాను అక్కడ, చేయడం మాత్రం అత్తమ్మ చేస్తుంది. ఓకే. సో అత్త మామయ్య గారితో కలిసి ఉంటారు అన్నమాట. నెక్స్ట్ దీనిలో టమాటో యాడ్ చేయాలండి. ఓకే. సో ఆనియన్ ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఓకే. సో ఇవి తొందరగా ఫ్రై కావాలంటే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయాలండి. కొంచెం సాల్ట్ వేస్తే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఓకే. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఓకే. సో టేస్ట్కి తగ్గట్టుగా మనం కారం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి, అది చూసుకొని కొంచెం యాడ్ చేయాలండి. ఓకే. సో కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. సో కొంచెం ఒక 2 minutes అలా మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గితే టమాటో కానీ ఆనియన్ కానీ బాగా ఫ్రై అవుతాయి కదండి, మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఓకే. చూసుకుందామండి ఒకసారి. ఓకే అండి, ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా ఆయిల్ పైకి వస్తే బాగుంటుందండి కర్రీ కూడా. ఓకే. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొటాటో పునుగులు, వీటిని యాడ్ చేసేయాలండి దీంట్లో. ఓకే. సో ఇవి ఎక్కువ కలబెట్టినా కూడా అవసరం లేదండి, జస్ట్ ఆల్రెడీ ఉడికించుకున్నాం, ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. జస్ట్ ఆ ఫ్లేవర్ జస్ట్. ఓకే, ఈ పునుగులకి కర్రీ అనేది ఫ్లేవర్ బాగా పడుతుందండి. సో ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. డిష్ అవుట్ చేసేసుకుందామా? చేసేసుకుందామండి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఓకే.
ఓకే అండి, పొటాటో పునుగుల కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. యా, థ్యాంక్ యూ. పొటాటో పునుగుల కర్రీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొటాటో పునుగుల కర్రీ కావలసిన పదార్థాలు: ఉడకపెట్టిన బంగాళదుంప, మైదా పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పొటాటో పునుగుల కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళదుంప, కారం, ఉప్పు, శనగపిండి, కార్న్ఫ్లోర్, గరం మసాలా వేసి బాగా మెత్తగా స్మాష్ చేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కారం వేసి బాగా మగ్గించి తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటో బాల్స్ వేసుకొని బాగా ఇంకొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో పునుగుల కర్రీ రెడీ. పొటాటో పునుగుల కర్రీ టేస్ట్ చేసేద్దాం. పొటాటోని చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చారు పొటాటోకి. నాకు రెగ్యులర్గా మనం పొటాటో కర్రీ చేసుకునే కంటే ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు పొటాటోస్ తోని. చాలా బాగుంటుందండి కర్రీ. యా, చాలా బాగుంది. రైస్ లోకి కానీ చపాతీకి బాగుంటుందండి. కొంచెం స్పైస్ అయితే కరెక్ట్గా ఉంది. అవునండి, చాలా బాగుంది. చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది. అవునండి. చాలా థ్యాంక్స్ అండి. 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో ఇక్కడికి వచ్చి మాకు ఇంత కష్టపడి 2 రెసిపీస్ని చెప్పినందుకు గాను, చూపించినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. అందుకు మా తరఫు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అవునా? వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాను. అవునండి, రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూ ఉంటాం కదండి పిల్లలకి. ఇలా చేస్తే వాళ్ళకి కూడా హ్యాపీ కదా, మా మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు అక్కడ కూడా ప్రిపేర్ చేసింది. సరే, మీ 3 పిల్లలకి చూపించండి అయితే. చూపిస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. యా, చూసారు కదండి, శ్రావణి గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.